నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ అందరూ చూసే ఉంటారు. ఆయన ప్రతిదీ రాజకీయం చేస్తూ మాట్లాడడం, అలాగే తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ఓచకోత కోస్తానని మాట్లాడడం, ఇవన్నీ. ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సభను కూడా అందరూ చూసే ఉంటారు. మరి కూటమి ప్రభుత్వం ఆ సభలో ఏం మాట్లాడింది? దగ్గరలో ఎటువంటి ఎలక్షన్స్ కూడా లేవు, అయినా కూడా మరి ఈ 15 నెలల కాలంలో తాము ఏం చేశాము, ప్రజలకు తాము ఇంకా ఏం చేయాలి, సమాజాన్ని బాధ్యతగా ఎలా నిర్మించాలి అన్న పాజిటివిటీ కనిపించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మొత్తం నెగిటివిటీని ఆయన ఇంజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రజలు రెండింటిని గమనించారు కాబట్టి మరి ప్రజలకు ఇటు పాజిటివిటీ కావాలా లేదంటే నెగిటివిటీ కావాలా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా కూడా ఆయనలో ఎటువంటి మార్పు మనకు కనిపించట్లేదు. నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఇప్పటికీ నేను నరికేస్తా, చంపేస్తా, ఈవెన్ రాజకీయాల్లో ఒక హుందాతనం మెయింటైన్ చేయాలి అంటారు. కానీ నిన్నటికి కూడా ఆయన మాటల్లో ఎక్కడా అది కనిపించలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని బాయిలో దూకమనడం కావచ్చు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వస్తున్న పెట్టుబడులన్నింటినీ నేను మళ్ళీ తీసేస్తానని మాట్లాడటం కావచ్చు, ప్రైవేట్ సంస్థలకు ఆయన ఇస్తున్నటువంటి బెదిరింపులు కావచ్చు. సో ఇవన్నీ అంటే రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యల్లాగానే కనిపిస్తున్నాయి. సో మీరేం చెప్తారు? మీ ఉద్దేశం ఏంటి? మరి ఇటు కూటమి ప్రభుత్వ సభను కూడా మీరు చూసుంటారు కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే చాలా మీటింగులు పెట్టాడు. ఒక మీటింగు నాకు బాగా గుర్తు. అది అతను పెట్టాడు కదా స్కీమ్, అప్పట్లో అమ్మఒడి అనే ఒక స్కీములో డబ్బులు ఇవ్వటం అన్నమాట. ఆ డబ్బులు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఎదురుగా చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు, స్కూల్ పిల్లలు. వాళ్ళతోటి ఏం చెప్పాడో తెలుసా? జనరల్గా మీరు ఆ పొజిషన్లో ఉంటే ఏం చెప్తారు? చిన్నపిల్లలు ఎదురుగా ఉంటే మీరు ఏం చెప్తారు? నాన్న చక్కగా చదువుకోండి, బాగుండండి, పెద్ద అయిన తర్వాత అమ్మా నాన్నని బాగా చూసుకోండి, ఈ సమాజానికి ఏదైనా పనికొచ్చే పనులు చేయండి అనే చెప్తారా మీరు? ఇంకేమైనా చెప్తారా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? ఈ ప్రతిపక్షాలు ఇవన్నీ తెలుగుదేశం, జనసేన అన్నీ కలిసి వస్తున్నాయి, ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా నాది ఏం బెగలేరు అని చెప్పి వెంట్రుకలు చూపించాడు. చిన్నపిల్లలు ఎదురుగా కూర్చొని ఉన్నారు. చిన్న పిల్లలతోటి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి చెప్పాడు. ఆ రోజునే ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడ ఏది మాట్లాడాలి, సందర్భం ఏంటి, తను మాట్లాడుతున్నది ఏంటి అనే వివేచన జ్ఞానం లేని వ్యక్తిలాగా ప్రవర్తించాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 151 సీట్లు గెలిచినప్పుడు ఆ వివేచన జ్ఞానం లేకుండా ప్రవర్తించిన వ్యక్తి ఈ రోజున ప్రజలు లాగి కొడితే డస్ట్బిన్లో అట్టడుగుకి వెళ్ళాడు. మామూలుగా డస్ట్బిన్లో పైన కూడా ఉండొచ్చు కదా, డస్ట్బిన్లోనే కిందకి వెళ్ళాడు. అటువంటి వ్యక్తి ఆ ఉక్రోషం పట్టలేక ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, అసలు అతను మాట్లాడే మాటలు వింటే మాత్రం నిజంగా అసలు ఇతను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టు, అసలు ఇతను మనిషేనా అన్న డౌట్ వచ్చేలాగా మాట్లాడాడు. సంస్కారహీనంగా మాట్లాడటం అనేది ఒక గొప్ప విషయంలాగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. అంతకు ముందర నేరాలు చేయండి, మీరు గంజాయి అమ్ముకోండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, అందుకోసం అని చెప్పి నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ఒక లీగల్ టీముని సృష్టించాను మీకోసం, 100 మందితోటి ఏ నేరం అన్నా చేయండి, జైలుకి వెళ్ళండి, మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా, మీకు పదవులు ఇస్తా, మీకు మిమ్మల్ని జైలు నుంచి విడిపించుకునే బాధ్యత నాది, మీరు మాత్రం నేరాలు చేయాలి అని చెప్పేవాడు ఎవడన్నా ఉంటాడు ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ఎవడైనా మీరు నేరాలు చేయండి, నేను కూడా నేరాలు చేశాను, మీరు కూడా చేయండి, నేను నేరాలు చేసి జైలుకి వెళ్ళి తర్వాత ముఖ్యమంత్రిని అయ్యారు, నన్ను ఆదర్శంగా తీసుకోండి అని ఎవడన్నా చెప్తాడా? అసలు నేను జైలుకి వెళ్ళాను, నన్ను సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేశారు 16 నెలలు, నేను ఆ జైల్లో కూర్చొని ఆ ఖైదీలతోటి
మామూలుగా పిక్ పాకెటర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆ ఖైదీలతోటి గడపాల్సి వచ్చింది నాకు నా పరిస్థితి. నేను దానికి చింతిస్తున్నాను అని చెప్తాడు ఎవడన్నా. తను జైలు జీవితాన్ని ఒక మోడల్ లాగా చెప్తూ ఉన్నాడు. ఇంత దారుణమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మనిషిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు దగ్గర నుంచి. అంతకు ముందర చూశారు దగ్గర నుంచి అంటే టీవీల్లో, దగ్గరికి ఎప్పుడు కనపడ్డగా చూశారు. అతని మాటలు విన్నారు. ఈ రోజున అతని మాటలు వింటూ ఉన్నారు. ఇంకొక వైపు చూస్తే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అనంతపురంలో ఆ మీటింగు, ఆ సూపర్ 6 సూపర్ హిట్ మీటింగ్ పెట్టి, అయ్యా మేము ఇంకా చేస్తాం, ఇంకా ఏం కావాలో అడగండి, మేము సూపర్ 6 ఇచ్చి మేము ఊరుకోవటం కాదు, మేము ఇంకా ముందరికి తీసుకెళ్తాం, P4 విధానాన్ని తీసుకొచ్చి అసలు పేదరికాన్ని నిర్మూలిస్తాం, మీరు మాకు ఆశీస్సులు అందజేయండి అని చెప్పి ఒక 74 ఏళ్ళ చంద్రబాబు నాయుడు, ఒక మామూలు సూపర్ స్టార్ కన్నా పెద్దవాడైన పవన్ కళ్యాణ్, వీళ్ళు వచ్చి అంత వినమ్రపూర్వకంగా ప్రజలను అడుగుతూ ఉంటే, ఇతను 11 సీట్లు వచ్చిన వ్యక్తి నేను నరికేస్తా, చంపేస్తా అందరినీ, మీకు అసలు మీకు జీవితం లేకుండా చేస్తా, ఎవరికి? ఆయనకు ఓటేసిన వాళ్ళకి, మిమ్మల్ని అసలు సర్వనాశనం చేస్తా అని డైరెక్ట్గా ప్రజలతోటి చెప్తున్నాడు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు నెగటివిటీని ప్రచారం చేసేవాళ్ళని, నెగటివిటీని మొత్తం సమాజంలో నింపాలి అనుకుంటున్న వాళ్ళని ఇప్పటికే ప్రజలు తీసి చెప్పే కదా, డస్ట్బిన్లో కూడా కింద పడేశారు. భవిష్యత్తులో కూడా ఆ పరిస్థితి ఉండాలి. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఇది ఇప్పుడు ఏదో ఎలక్షన్లు లేవు కదా అని ఊరికే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఊరుకోవటం కాదు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అవసరం వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే సర్పం మళ్ళీ తలెత్తకుండా కొట్టాలి. మేడం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సభ మొత్తం అట్టర్ ఫ్లాప్, అది సూపర్ హిట్ కాదు అని చెప్పి ఆయన అన్నారు. కానీ నిన్న అక్కడికి వచ్చిన జనాన్ని బట్టి ఆ సభ ఎంత హిట్ అయిందో అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు వరకు తనని గెలిపించినందుకు, అలాగే సంక్షేమ పథకాల పట్ల దీనికి కృతజ్ఞత చెబుతూనే సంక్షేమ పథకాల పట్ల ప్రజల అభిప్రాయం కూడా బాబు గారు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఒక మాట అన్నారు, సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పి. సో అసలు నిజంగా ఆ టైంలో ఆయనకు వచ్చినట్టు కరతాళ ధ్వనులు బట్టి అర్థమవుతుంది అసలు ఆయన ఎంతగా ప్రజలు కోరుకుంటున్నారు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో మరి ఇలా నెగిటివ్గా చెప్తూ ఉన్నారు. అసలు వీళ్ళిద్దరు తీసి పక్కన పెడితే నిన్నటి రోజు తర్వాత ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటారు? అంటే అసలు మీరు అన్నట్టుగా సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక సభ పెట్టి ఈరోజు అనంతపురంలో పెట్టారు, అంతకుముందు పులివెందుల్లో పెట్టారు. అంటే రాయలసీమ ఈరోజు తెలుగుదేశం చేతుల్లోకి వచ్చేసింది. అది భరించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయనకు అక్కడ కూడా ఉనికి లేకుండా కూటమి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ అంటే వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అంటే వాళ్ళు అనుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ భ్రమ చెప్తున్నాను నేను. అంటే కాదు సార్, ఇప్పుడు ఎక్కడా లేకపోతే కనీసం పులివెందులు వెళ్దాం అనుకుంటాడు కదా, ఇప్పుడు పులివెందులు కూడా దిక్కు లేకుండా అయిపోయింది కదా, నేను అది చెప్తున్నా. అందుకని ఇవన్నీ కడుపుమంట. మీరు అన్నట్టుగా సూపర్ 6 హిట్ అయింది, నిన్న కొత్తగా వాహన మిత్ర అనౌన్స్ చేశారు. అంటే ఇలా ఎలా చేసేస్తారు వీళ్ళు? ఈ కూటమి ఎందుకు చేసేస్తోంది? ఇప్పుడు ప్రజల్ని మీరే అంటున్నారు, తిడుతున్నాడని జగన్మోహన్ రెడ్డి, మీ సంగతి తేలుస్తా అంటున్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు సంగతి తేలుస్తాట. ఏం తేలుస్తాడు? ప్రజలు నీ సంగతి తేల్చారు ఆల్రెడీ, ఇంకా తేల్చాల్సింది ఏం లేదు. 151 నుంచి 11కి పడేశారు. ఇంకా నీకు అహంకారం తెక్కకుండా ఇంకా ఇలా మాట్లాడుతున్నావేంటి? ప్రజలు ఏమనుకుంటారండి? ప్రజలు ఈరోజు తెలుగుదేశం కూటమి గురించి మంచిగా అనుకుంటున్నారు, ఖచ్చితంగా అనుకుంటారు. ఇప్పుడు మీకు కావాల్సింది చేసేటప్పుడు ఏ ప్రభుత్వమైనా ఇంకా ప్రజలకు ఏం కావాలి? గత ప్రభుత్వం చేయలేదనే కదా ప్రభుత్వాన్ని దించేశారు. నేను 2 బట్టలు నొక్కాను, మీరు 2 బట్టలు నొక్కండి అంటే డీల్ అనమాట, అంతే కదా. నేను నీకు రూపాయి ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఆ పని చేయాలి, ఓటేయ్, అది నీకు డబ్బులు ఇచ్చాను, ఓటేయ్. ప్రజలు లాస్ట్ నిజంగా చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు కాకపోతే మా డబ్బులు మాకు ఇచ్చావు అని అనుకున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, అది కూడా మనం తప్పు పట్టలేదు. ఎందుకు తప్పు పట్టలేదంటే లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బు కాబట్టి, ఆ డబ్బు ప్రజలది కాబట్టి వాళ్ళు తీసుకోవటం న్యాయం అని మనం కూడా చెప్పాం.
అవునా కాదండి? మామూలుగా అయితే మనం ప్రజల్ని తిడతాం, కానీ ఇక్కడ ప్రజల్ని మనం తిట్టలే. వాళ్ళు కూడా ఏమన్నారు, మా డబ్బులేదు మాకు పంచండి ముందు అన్నారు. అందుకని పంచాక వాళ్ళు కరెక్ట్గా డెసిషన్ తీసుకుని కూటమి వేశారు. వాళ్ళని తప్పు చేయలా. అందుకని జగన్మోహన్ రెడ్డి కోపం ఏంటి ఇప్పుడు? నా డబ్బులు తిన్నారు, నాకు ఓటు వేయలేదు, మీ సంగతి తేలుస్తా అంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంగతి తేలుస్తాడు, ప్రజల సంగతి తేలుస్తాడు. ప్రజల సంగతి తేలుస్తా అంటే ప్రజల్ని రానిస్తారా? మళ్ళీ బుద్ధి ఉందా నీకు, బుర్ర ఉందా? అసలు ఎందుకు నీకు ఇంత కడుపు అంటే, ఎందుకు అసహనం? అంబటి రాంబాబు అంటాడు ఇవాళ మాకు మీరు ఏంటి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు బోర్మని ఏడ్చాడు. మామూలుగా మాటలు రావు ఇప్పుడు మనకి నోట్లో. ఏం జరగలేదుట, ఏం జరగకపోయినా ఏడ్చేసాట ఆయన. నిన్న జగన్ కూడా అదే చెప్పాడు. నిన్న జగన్ అంటాడు ఆయన వెరిఫై చేశాట రికార్డ్స్ అన్నీ, ఏది అసెంబ్లీ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తే అందులో ఏమీ నెగిటివ్ లేదు. పిచ్చాడా వేరాడు అంటే నువ్వు నిజంగా పనికి మాలవాడమని అర్థమైంది. అసెంబ్లీ రికార్డ్స్లో ఎక్కడా కూడా తప్పుడు మాటలు రాయరు. అది కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు గారు రానే లేదు అసెంబ్లీకి అంటాడు. నీకు అసలు బుర్ర లేదు. ఆయన ఏమన్నారు, నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతానన్నారు, అడుగు పెట్టారు. నువ్వు చేతకాని వాడివి కాబట్టి నువ్వేమో నేను చంపుతా, నరుకుతా, లేకపోతే మీ సంగతి తేలుస్తా, పొడుస్తా, ఇవా నువ్వు మాట్లాడాల్సింది. మీరు మంచి పనులు చేస్తున్నారు, నేను కూడా వచ్చాక మంచి పనులు చేస్తానంటే ప్రజలు కొద్దిగా ఆలోచిస్తారు. నరుకుతా, తేలుస్తా, చంపుతా అంటే ఎవడే ఓటేస్తాడండి? నీ డబ్బు అక్కర్లే, నువ్వు అక్కర్లే, అసలు నువ్వు ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉండకంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు ఎలాగ ఎలహంకల ప్యాలెస్ కట్టుకున్నావు కదా, అక్కడే ఉండు. ఎలాగ పులివెందుల్లో నేను ప్రజలు తరివేశారు. ఇప్పుడు మొత్తం రాయలసీమ నీ కాకుండా పోయింది. తాడేపల్లి నీ సొంతం కాదు, అది కూడా ప్రజాధనమేనేమో ఆ తాడేపల్లి ప్యాలెస్ కూడా. అందుకని నువ్వు అసలు రాష్ట్రం వదిలి వెళ్ళిపో అంటున్నారు ప్రజలు. ఇవాళ ప్రజల ఆలోచన చాలా కరెక్ట్గా ఉందండి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు చాలా వినమ్రంగా, చాలా చక్కగా, పద్ధతిగా మాట్లాడుతున్నారు. మీరు ఇందాక మాట అన్నారు, కామన్ మ్యాన్ అని చెప్తే కరతాళ ధ్వనులు మిన్నంటాయని. ఎగ్జాక్ట్లీ దట్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. ఒక నేత అనేవాడు తను ఎదిగే కొద్దీ ఒదగడం అంటే అది నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో 42 ఏళ్ళు 43 ఏళ్ళు నాకు తెలీదు, ఆ ఇదిలో ఈరోజు ఆయన ఎలా ఉండాలి? 5 ఏళ్లకే ఎగిరెగిరి పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. 43 ఏళ్ళకి ఆయన ఇంకా నేను ఒక మామూలు సాధారణ ఏమనాలి కార్యకర్తను అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. నేను ఒక కామన్ మ్యాన్ని, మీతో పాటు నేను. దిస్ ఈజ్ వాట్ అండి. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇలాంటి నేతలు, ఇలాంటి నాయకులు కావాలి. అంతేగాని నేను పరదాల్లో ఉంటాను, నేను చెట్లు కొట్టిస్తాను, నేను మీ సంగతి తేలుస్తాను, నేను డబ్బులు లాక్కుంటాను, మీరు ఓట్లు వేయాలి నాకు, ఇదా? ఏం మాట్లాడతాడు అసలు? బుద్ధి బుర్ర లేకుండా ఉన్నాడండి. నిజంగా చెప్తున్నానండి, ఒకవేళ ఎవరికైనా ఒకసారి అవకాశం ఉంటే ఆయన డాక్టర్కి చూపించి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ముందు వీళ్ళ కూటమి నేతలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే మనం ఒక మనిషి గురించి 10 సార్లు చెడు 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 అంటే చెడు అవ్వదు, మంచి అవుతుంది. అది కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి. నేను ఇంత ఎక్కువగా చంద్రబాబు నాయుడిని తిడుతున్నానంటే ఆ నెగిటివ్ అంతా నీకే కొడుతుంది, ఆ పాజిటివ్నెస్ ఆయనకి వెళ్తుంది. మనలో ఉండే నెగిటివ్ మనకే వస్తుంది ఎప్పుడైనా సరే. ఇది తత్వం తెలియట్లే అతనికి. అంటే చెప్తే వినడు, ఎవడు చెప్పేవాడు లేడు, 2 కర్మలు అనుకోండి అక్కడ. కాబట్టి ఆయన కర్మ ఇలా ఉంది, వాళ్ళది మంచి కర్మ. కాబట్టి ఎవరు బాబు గారిదిను పవన్ కళ్యాణ్ది, వాళ్ళని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళు నిన్న అంత పెద్ద సభ సక్సెస్ అయిందండి. ఇప్పుడు అది కూడా నిన్న బాధే కదా. అనంతపురంలో సభ పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అంటే మరి కడుపు మండదా పాపం జగన్మోహన్ రెడ్డికి. ఆ మంటలోంచి వచ్చిన మాటలు అవి, ఆ మాటల్లో ఆయనే దహనం అవుతాడు అంతే. దానికి ఇంకెవరికి బాధ ఏం లేదు దానివల్ల. ఏదైనా కూడా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయండి, ఇవి ఇలా కొనసాగాలని కోరుకుందాం. నిన్న సభలో బాబు గారు ఒక మాట కూడా అన్నారు, అసలు పీపీపీ మోడల్ గురించి తెలియని వాళ్ళు కూడా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. కానీ ఆ సభ మొత్తం చూస్తే అంటే ఇప్పుడు ఏవైతే విమర్శలు వస్తున్నాయో దాన్ని
క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు, కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక్క దుర్భాష మాటలు కూడా మాట్లాడినట్టు ఎక్కడా కనిపించట్లా. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఈ చంద్రబాబు గారిని పర్సనల్గా తిట్టడం, బావిలో దూకి చావాలండం కావచ్చు, ఇంత అంటే పర్సనల్గా అటాక్ చేయడం రాజకీయాల్లో ఇది ఎంతవరకు కరెక్టు, ఫ్యూచర్ పాలిటిక్స్లో అసలు ఇది ఎంతవరకు వర్క్ అవుతుందంటారు? అంటే మీరు ఈ క్వశ్చన్ అడగటమే అన్యాయం, చాలా అన్యాయం, చాలా ఘోరం. నేను ఇందాకనే చెప్పా కదా, పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని నువ్వు అది పీకలేవు ఇది పీకలేవు అన్నాడని. మరి అటువంటి మనిషి ఇంతకన్నా ఏం మాట్లాడతాడు? ఈ మనిషికి అంతకన్నా మాటలు ఏమొస్తాయి? నువ్వు కార్లను మార్చినట్టు బెళ్ళాలని మారుస్తాడని ఇటువంటి మాటలు ఒక సాటి నాయకుడి గురించి మాట్లాడే వ్యక్తికి ఈ చావు భాష. ఓకే, అందరూ చచ్చిపోతారు, నువ్వు ఒక్కడు ఉండి ఏం బీకుతావు? దుర్యోధనులాగా. మరి ఈ క్వశ్చన్ అడిగితే ఏం సమాధానం చెప్తావు? అందరినీ చంపేస్తాను. ఇంకొకటి ఏంటంటే అసలు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, మెడికల్ కాలేజీలకు ఎవడన్నా టెండర్ వేస్తే అన్ని నరికేస్తాట, అడ్డంగా నరికేస్తాడు. నేను అదే అడగబోతున్నాను సార్. ఏంటది అంటే జిల్లాకి అంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక డాక్టర్ని తీసుకురావాలని ఆశయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, ఆ ఆశయాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు నీరు గారుస్తున్నారు అంటున్నారు. నిజంగానే అంతటి ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటారా? ఆయనకి చాలా పెద్ద ఆశయాలు ఉన్నాయి. మొత్తం వరల్డ్ మొత్తంలోనే రిచెస్ట్ పాలిటీషియన్ కావాలి అనేది ఆయన ఆశయం. అందుకు అనుగుణంగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఒకటా రెండా, మొత్తం అన్ని కుంభకోణాలు చేసింది. కారణం ఏంటి? వరల్డ్స్ రిచెస్ట్ పాలిటీషియన్ అనిపించుకోవాలి అనేది అతని టార్గెట్, అతని కళ. అతను అందుకోసమే పనిచేస్తాడు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని నరుక్కుంటూనే పోతాడు. అది అందులో వేరే డిస్ప్యూట్ లేదు. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి 15 ఏం చెప్పాడు అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో, నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చా, 17 తెచ్చేసా, కట్టేశా, సీట్లు ఇచ్చేసా అన్నట్టు చెప్పాడు. తీరా చూస్తే తెలుగుదేశం వాళ్ళందరూ వెళ్ళి ఏదో ఈయనేంది మెడికల్ కాలేజీలు కట్టాడు, మనకి తెలియకుండా ఎక్కడ కట్టాడు? మనం ఇదే ఊళ్ళో ఉంటున్నాం కదా, మనకి తెలియకుండా మెడికల్ కాలేజీ కట్టాడా అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడుందో మెడికల్ కాలేజీ ఎతుక్కుంటూ పోతే మొత్తం అంత బేస్మెంట్ కూడా ఇంకా లేవాల. అవన్నీ ఫోటోలు తీసి తెలుగుదేశం వాళ్ళు మొత్తం అంతా, అయ్యా ఇది జగన్మోహన్ రెడ్డి కట్టిన పెనుగొండ మెడికల్ కాలేజ్, ఇది అమలాపురం మెడికల్ కాలేజ్, ఇది పాలకొల్లు మెడికల్ కాలేజ్, ఇది అని వాళ్ళు మొత్తం ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అవన్నీ చూసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పాడు అని అందరూ ప్రతి వ్యక్తి అనుకున్నాడు. ఈ ప్రచారం అంతా జరిగిపోయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు కట్టించాడు అని అప్పటి వరకు అనుకున్న వాళ్ళందరికీ కూడా కళ్ళు విప్పారేలాగా తెలుగుదేశం పార్టీ ఆ ఫోటోలు వీడియోలు లేటెస్ట్ గూగుల్ మ్యాప్తో సహా పెట్టింది. అవన్నీ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది ఇతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఏం కట్టలేదు అని. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో నిన్నేం చెబుతున్నాడు? మెడికల్ కాలేజీలు ఆ రోడ్డు మీద ఎవరన్నా వెళ్తూ ఉంటే నేను కట్టిన మెడికల్ కాలేజీ చూసి ఇటు చూడాలట, కాలేజీ అక్కడ ఉందిట కాలేజీ ఆకాశంలో, ఓహో అనాలట. అసలు ఏమన్నా నీకు ఇంకే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మీరు అంటారు, అట్ట మాట్లాడచ్చా, మీరు సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, మీరు ఇటు మాట్లాడతారు ఏంటండి అని మళ్ళీ అలా ఉంది సార్. మరి ఇటు అక్కడ ఉందిట మెడికల్ కాలేజ్ అంటే ఆకాశంలో ఉన్నాయి సార్. ఇంక అతనికి ఏం చెప్పాలి? ఓకే అయిపోయిందా, నువ్వు అన్ని 17 మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పావు కదా, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కట్టిస్తానంటుంది కదా, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కట్టిస్తామని చెప్తున్నది. కట్టిస్తామని చెబితే ఎవడన్నా టెండర్ వేస్తే ఆడి కాళ్ళు నరుకుతా, ఆడి చెయ్యికి వస్తా, వాడి ముక్కుకు వస్తా, వాడి నాలుగుకి వస్తా అని చెప్తున్నాడు. ఇట్లాగే అంతకు ముందర కూడా అమరావతి గురించి ఇట్టగే చెప్పాడు.
నేను నీకు తాట తీస్తా, అసలు అమరావతిని లేకుండా చేస్తా, సర్వనాశనం చేస్తా, అమరావతిని శ్మశానం చేస్తా అని చెప్పేశాడు. చెప్పేసి నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా అన్నాడు. నేను వెళ్ళిపోతున్నా, నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా, పెట్టుకున్నాడు కదా సార్ 2-3 ముహూర్తాలు కూడా అయ్యాయి. నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా, నేను వైజాగ్లోనే ఉంటా అన్నాడు. మరి వైజాగ్కి బస్సు దొరకలేదేమో, అక్కడే ఉన్నాడు, తాడేపల్లిలోనే ఉన్నాడు, ఇప్పటికే అక్కడే ఉన్నాడు. నీకు మొత్తం అమరావతిని సర్వనాశనం చేస్తానని చూశాడు. మొత్తం న్యాయస్థానంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అనేది క్లియర్ కట్గా న్యాయమూర్తులు అందరూ కలిసి తీర్పు ఇచ్చారు. మొత్తం తీర్పు చెబితే అమరావతిని ఇంచి కూడా కదిలించలేకపోయాడు. రాజధాని, అమరావతిలో ఉన్న రాజధానిని ఇంచి కూడా కదిలించలేకపోయాడు. ఆ మొత్తం ఆ రోజు జరిగిన ఎపిసోడ్లు, మొత్తం ఆ టైంలో జరిగిన ఎపిసోడ్లన్నీ చూసైనా బుద్ధి రావాలి కదా. మళ్ళీ లేకుండా, బుద్ధి లేకుండా మీ ఎవడన్నా టెండర్ వేస్తే నేను వచ్చి రద్దు చేస్తా, నేను వచ్చి మీ కాళ్ళు చేతులు ఎరగకూడదు. ఏంది భాష? రద్దు చేస్తా, వచ్చేయి. వాళ్ళు ఇస్తున్నారు, గవర్నమెంట్ పాలసీ తీసుకుంది. కాదు సార్, ఇక్కడ నాకు పాయింట్ అర్థం కాదు. ఇప్పుడు కట్టేశాను అన్నాడు కదా, మళ్ళీ ఇవన్నీ రద్దు ఎలా చేస్తాడు? ఎగ్జాక్ట్లీ అది నేను చెబుతున్న పాయింట్. అది కానీ నువ్వు 17 కట్టేశాను అన్నావు, వీళ్ళు టెండర్లు పిలిస్తే ఎవడన్నా వస్తే నీ కాళ్ళు ఎరగొడతాను అంటున్నావు. నువ్వు కట్టేశావు కదా, అసలు వాళ్ళు టెండర్లు ఎట్ట పిలుస్తారని అడగాలి. నేను అంటున్నా, నువ్వు దుర్గ గారు చెప్పింది కరెక్ట్. ఎట్లా అంటే 17 కాకపోతే పర్మిషన్ తెచ్చాము, లేదులేండి వాళ్ళు 17 అనే చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే 17 కాలేజీలు కట్టాను, నేను 17 కాలేజీలు కట్టాను, నేను 17 కాలేజీలు కట్టా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. రజనీ కూడా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి టైంలో పర్మిషన్లు ఇచ్చింది అది కేంద్ర ప్రభుత్వ పాలసీ. అది కేంద్ర పాలసీ ప్రకారం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం ఇచ్చిన కాలేజీలు అవి. ఆ కాలేజీల్లో దాదాపుగా 2 కాలేజీల్లో బిల్డింగులు స్లాబుల వరకు వచ్చినాయి. ఇది సెంటర్ 400 కోట్లు ఇచ్చింది కదా ఆ డబ్బులతో. 2 కాలేజీల్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ సగం వరకు జరిగింది. స్టాఫ్ రిక్రూట్ జరిగిన కాలేజీకి బిల్డింగ్ పూర్తి కాలేదు, బిల్డింగు స్లాబ్ వరకు వచ్చిన దాంట్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. అంటే అంత అవకతవకలుగా ఏమీ లేకుండా మిగిలిన 13 మెడికల్ కాలేజీల్లో కింద పునాది లెవెల్ కూడా దాటలేదు. నువ్వు కట్టానన్నట్టు చెప్తావు. ఓకే, నువ్వు కట్టిన వాటికి టెండర్లు ఎట్లా పిలుస్తారు? ఆ టెండర్లకి వాళ్ళు ఎట్లా అప్లై చేస్తారు? అప్లై చేసిన వాళ్ళని నేను నరుకుతానని నువ్వు ఎట్లా అంటావు? అందుకని ఎవ్వరు గవర్నమెంట్ పాలసీ తీసుకుంది వాళ్ళు వస్తారు, పీపీపీ మోడల్లో వస్తారు, టెండర్లు వేసుకుంటారు, కాలేజీలు నడుపుతారు, నిర్మిస్తారు, నడుపుతారు, ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించి పోతారు. ఇది రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే పాలసీ. ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ డాడీ వీళ్ళందరూ వచ్చినా కానీ ఏమీ చేయలేరు. నేను ఈరోజు చెప్తున్నా కదా, ఇంకా టెండర్లు ఫ్లోట్ చేయలేదు కదా, మీరు టెండర్లు ఫ్లోట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే డిబేట్ పెట్టండి, ఇట్లాగే మీరు క్వశ్చన్ అడగండి. ఎంతమంది ముందరకు వచ్చారో చెప్తాను నేను. ఎంతమంది ఈ బాధ్యతని తల మీదకి ఎత్తుకోవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్తాను నేను. ఆ టెండర్లు తీసుకొని కాలేజీని పూర్తి చేసి డాక్టర్లని తయారు చేసి సొసైటీకి అందిద్దామన్న కృతనిశ్చయంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఉడత బెదిరింపులకి ఎవరు బెదరు. అంటే దీంట్లోనే ఉందిలేండి, యూట్యూబ్ అకాడమీకి లేఖలు మెయిల్స్ పెట్టడం కావచ్చు, ఎంఎన్సీ బాండ్ల కొనుగోలు అంశాలు, అంతకు మించి ఏం చేస్తాడండి? అంతకు మించి ఏమైనా చేయగలడా? ఎంతైతే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారో అంతకన్నా ఎక్కువగా పరిశ్రమలు. ఎగ్జాక్ట్, బాగా చెప్పారు మీరు, ఉదాహరణలతో సహా చెప్పారు. ఈ మెడికల్ కాలేజీలని అడ్డుకోవటం జగన్మోహన్ రెడ్డి తరం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇంకొక 3 జన్మలు ఎత్తిన పీపీపీ మోడల్ అంటే తప్పదు, పాపిచ్చిరాయి అంటారు. ఎన్ని వేషాలు వేసినా, నువ్వు ఎంతమందిని నరికేసిన, మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో రెడీ అయిపోతాయి, వస్తారు, వాటిని బాధ్యత గల వ్యక్తులు టేకప్ చేస్తారు, నిర్మాణాలు పూర్తి చేస్తారు. అంటే ఇంకోటి సార్,
ఆయన మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాటిని మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకుంటామంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఏం మాట్లాడతాడు? అదే అతనికి సబ్జెక్ట్ నాలెడ్జే లేదు. పీపీపీ మోడల్ ల్యాండ్ గవర్నమెంట్దే ఉంటుంది, హాస్పిటల్ గవర్నమెంట్దే ఉంటుంది, అక్కడున్న మొత్తం అన్నీ కూడా రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా అంటే ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ని కానీ రిక్రూట్మెంట్ అంతా గవర్నమెంట్ పాలసీ ప్రకారమే జరుగుతుంది, జరిగి తీరాలి. లేకపోతే MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒప్పుకోదు. ఏం మాట్లాడతాడు అసలు? వాళ్ళ నాన్న కూడా డాక్టరే కదా. వాళ్ళ నాన్న కలబుర్గి అంటారు, ఇప్పుడు గుల్బర్గా మెడికల్ కాలేజీలో చదివాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి అయ్యా మా నాన్న ఎట చదివాడు ఏంటి అని అడిగి రమ్మను. ఏమి తెలియదు, బేసిక్ నాలెడ్జ్ లేదు, మెడికల్ కాలేజీ ఎట్లా ఫంక్షనింగ్ చేస్తుందో తెలీదు, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో తెలీదు, ఎట్లా కట్టాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. ఇటువంటి వ్యక్తి వచ్చి మీరు ఎవరన్నా టెండర్లు వేస్తే కాళ్ళు ఎరగొడతా అంటే నీకు నీ తల్లో నుంచి పోయిన వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు ఊరుకుంటారా? అసలు గవర్నమెంట్ కూడా నీకు జగన్మోహన్ రెడ్డి టైంలో అమరావతి రైతులకి కౌలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. కోర్టుకు వెళ్తే హైకోర్టు 3 సార్లు చీవాట్లు పెట్టింది. మామూలు చీవాట్లు కాదు, నిజంగా ఎవడన్నా మీలాంటి వాడు నాలాంటి వాడు దుర్గా మేడం లాంటి వాళ్ళు అయితే అవమానంతో తలంచుకొని తిరుగుతారు. అన్ని చివాట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. అయినా డబ్బులు ఇవ్వలేగా. డబ్బులు ఇవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే మళ్ళీ కోర్టు చెప్పింది, మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాం, రైతులకి కౌలు ఇవ్వకపోతే మర్యాద ఉండదని మళ్ళీ చెబితే ఒక్కొక్కసారి 2 తీర్పులు ఇస్తే అప్పుడు కౌలు ఇచ్చాడు రైతులకి. అమరావతి అది కూడా ఫుల్ ఇవ్వాల. అటువంటి మనిషి ఈ రోజున కౌలు రైతులకి కౌలు ఆపటమే నీ వల్ల కాలేదు, కోర్టు చెప్పింది ఇచ్చు. నువ్వు ఈ మెడికల్ కాలేజీలు ఆపుతావా? పీపీ మోడల్లో కట్టిన మెడికల్ కాలేజీ నువ్వు ఆపగలవా? చూడు, నీకు చేతైంది నువ్వు చేయి. నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్ నువ్వు చూసుకో. ఈ పరిస్థితి నుంచి 11 నుంచి 22కి రావటానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచించుకో. నువ్వు మెడికల్ కాలేజీలు ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకోమనండి. అదే 11 నుంచి 22 రాగలిగితే అది వస్తుంది. అది తెచ్చుకోవటానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూద్దాం. ఛాలెంజ్. నీకు అటువంటి విషయాల్లో, నీకు మెడికల్ కాలేజీలు ఇటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకో. నీకు తెలీదు. మీ నాన్న డాక్టర్ అయినా నీకు ఐడియానే లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ విషం చల్లే కార్యక్రమాన్ని ప్రజలు ఎవరు నమ్మట్లేదు. మీకు నమ్మకం అంటే ప్రజల సంగతి పక్కన పెట్టండి, వైసీపీ నాయకులు కూడా నమ్మట్లా. అందుకని ఒక ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలా ఆందోళనలో ఉన్నాడు. నిన్న అన్నారుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వైసీపీ పార్టీ కార్యాలయాలు కాదు సోషల్ మీడియా ఆఫీసులు అయ్యాయి. ఆ టైపులో ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఈయన ఎంత ప్రచారం చేసినా ఎప్పుడమ్మా సమాజం ఎప్పుడూ కూడా మంచినే ఆశిస్తుంది, మంచినే కోరుకుంటుంది, మంచినే స్వీకరిస్తుంది. నువ్వు చెడుని, దుర్మార్గుడిని, ఇప్పుడు ఒక గంజాయి అమ్మేవాడు ఒకడు ఉన్నాడు అనుకో. ఇప్పుడు తెనాలి ఐతానగర్లో వాళ్ళెవరో 3 గంజాయి తాగే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు కొట్టారు. సమాజం అంతా చప్పట్లు కొట్టింది. ఇట్ట చేయండి సార్, ఇది సార్ అసలు పోలీసు వ్యవస్థ అంటే ఇట్టు ఉండాలి సార్ అన్నారా లేదా? అన్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం పాపం బాధపడ్డారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అందరూ బాధపడ్డారు. సోషల్ మీడియా చిన్నపిల్లలండి గంజాయి అమ్ముతారు చిన్నపిల్లలు. కేసులు కూడా ఉంటాయి. మర్డర్ చేస్తాడు చిన్నపిల్లాడు, నేను చేయలే 1,00,000 కోట్లు ఫ్రాడ్, మరి అట్టగా చేస్తారు వాళ్ళు అని చెప్పిన వ్యక్తిని ఈ సమాజం సీరియస్గా తీసుకోవటం లేదు.
మేడం అధికారంలో ఉన్నన్ని రోజు ప్రజలను పట్టించుకోలేదు, తర్వాత అధికారాన్ని కోల్పోయారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఉండాల్సింది పోనిచ్చి ఆ బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటారు, మాట్లాడితే అడపాదడపా వస్తుంటారు తాడేపల్లి ప్యాలెస్కి. అలాంటిది అదే నిన్న క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, రాష్ట్రంలో ఏది మన అవినీతి అలాగే ఈ ప్రైవేటు పరం చేయడం, ఆస్తులు పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది, కరప్షన్. సో దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మేము వీటన్నిటిపైన పోరాటాలు ఇక మీదట ఉధృతం చేస్తాం. నేను కూడా అడపాదడప అప్పుడప్పుడు వస్తుంటాను, అప్పుడప్పుడు వచ్చి పాల్గొంటున్నాను అని చెప్తున్నారు. అసలు ఆ విధంగా చెప్పడాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇప్పుడే అడపాదడప రావడం ఏంటి, అడపాదడప పాల్గొనడం ఏంటి, ఏం చెప్తారు మీరు? కాదండి, అసలు ఆ చెప్పడంలోనే మీకు అర్థమవుతుందా? అవినీతి లేదు కానీ లేదు అనలేడు, ఉంది అని చెప్తాడు. అసలు అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటమే ఒక హాస్యాస్పదం. అది ఆ పదం వాడడమే బూత్ పోని మీరు చెప్పినట్టు వాళ్ళ భాషలో. కాబట్టి అప్పుడప్పుడు అడపాదడపా వస్తాడట. ఇప్పుడు కూడా మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి ఏది కూడా ప్రజల్లోకి రాడు, వాళ్ళకి చెప్తూ ఉంటాడు మీరు వెళ్ళి పాల్గొనండి అంటారు. అంటే వాళ్ళు బుర్రలు ఊపుతున్నారు కానీ ఎవడు ప్రజల్లోకి వెళ్ళటం లేదు. ఎందుకంటే భయం, ఎక్కడ వాళ్ళు తిరగబడి కొడతారో అని. ఒకటి. రెండోది డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, అదో పెద్ద సమస్య. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడతారు తప్ప డబ్బులు ఇవ్వట్లేదు. అందుకని ఈయనకి ఏంటంటే అవినీతి అనే పదం అసలు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రావడం, మీరు అన్నట్టుగా అసలు ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చాక కదా, అదే కదా ఆయన బాధ. కానీ అసలు నీ హయాంలో జరిగిన అవినీతి ఏంటి జగన్మోహన్ రెడ్డి? అసలు ఎందుకు ఓడిపోయావని నువ్వు ఆలోచించుకుంటున్నావా? నువ్వు అసలు మద్యం కుంభకోణం గురించి నీకేమన్నా అసలు తెలుస్తోందా? నీకు అది ఎంత దూరం వచ్చిందో, ఏమవుతుందో, నీ పరిస్థితి ఏమిటో నీకు తెలుస్తోందా? ఇప్పుడు అసలు ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఒక ఎంత డబ్బులు సంపాదించాడో ఎవరికీ తెలియదు, ఎన్ని కోట్లు అవినీతిలో. అలాంటి మనిషి అవినీతి గురించి మాట్లాడటం ఏంటండి? ఇవాళ దేశం మొత్తంలో అవినీతిలో టాప్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, సందేహం అక్కర్లే. ఎందుకంటే ఆయన చేసిన, ఇందాక వారే చెప్పారు లిస్టు, అన్ని రకాలుగా అవినీతి చేశాడు ఆయన. మెడికల్ కాలేజీల్లో అవినీతి చేశాడు కదండి. ఇప్పుడు 17 కాలేజీలు కట్టామంటున్నాడు, మొత్తం 8,000 కోట్లు రిలీజ్ చేశారు. 400 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడితే 400 కోట్లు సెంట్రల్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాక మిగతా 7,600 కోట్లు ఏం చేశాడు? అది కదా మాట్లాడాలి. అది అవినీతి అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేసేసి ఏంటి పెన్షన్లు టైంకి ఇచ్చేసి ఫస్ట్ తారీఖుకి అవసరమైతే 31కో 30కో ఇచ్చేసి, అది అవినీతి అంటే ఆయన దృష్టిలో. అలా ఎలా ఇస్తారు మీరు? మాలాగా ఇవ్వకుండా తినాలి మీరు, తింటల్లా. మీరు ప్రజలో అంటున్నారు, మీరు కామన్ మ్యాన్ అంటున్నారు. నేనేమో యువరాజునని చెప్పుకున్నాను, నేను ఇప్పటికీ చెప్పుకుంటున్నా. నా చుట్టూ ఇందాక వాళ్ళు చెప్పడం 1000 మంది నాకు సెక్యూరిటీ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి అంత థ్రెట్ ఉన్నా ఆయన సెక్యూరిటీ ఎప్పుడు అడగల ఆయన కదా. ఇప్పటికి కూడా కామన్ మ్యాన్ లాగా ఆయన వెళ్ళిపోతారు, సెల్ఫీలు దిగుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అభివృద్ధి పనులకి ఆయన ఓరలేకపోతున్నాడు. ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో ఇట్లా ప్రైవేట్ భాగస్వామ్యంతో అసలు ఇలా హాస్పిటల్స్ కట్టచ్చనే ఆలోచన అతనికి తెలియదు. ఇప్పుడు అదొక బాధ. ఈయన కాలేజీలు తీసుకొచ్చేస్తే ఎట్లా? ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఇట్లా తలెత్తి చూస్తే నేను కనిపించాలని. ఇప్పుడు తలెత్తి చూస్తే ఎవరు కనిపిస్తారు రేపు పొద్దున్న? ఒక్కసారి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, తను కట్టిన 17 మెడికల్ కాలేజీల ఎదురుగా నిలబడి సెల్ఫీలు రిలీజ్ చేయగలుగుతాడా? చేయమనండి. కట్టానని చెప్తున్నాడు కదా, ధైర్యం ఉంటే కట్టాను, మొత్తం కట్టాను, ఇటు తలెత్తి చూస్తే నా బిల్డింగ్ కనపడుతుంది అంటున్నాడు కదా. వెళ్ళు జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెళ్ళి అక్కడ సెల్ఫీ, ఇదిగో ఇది నేను కట్టిన బిల్డింగు అని నువ్వు 17 మెడికల్ కాలేజీలు కట్టానని చెప్తున్నావు కదా. 17 ఫోటోలు వద్దు, 7 ఫోటోలు పెట్టు చాలు. వాళ్ళు మేము వస్తామండి, 7 ఫోటోలు పెట్టు. కాదు సార్, మనం కూడా వెళ్దాం కావాలంటే. ఎందుకంటే వీ కెనాట్ ట్రస్ట్ జగన్మోహన్ రెడ్డి. సెల్ఫీ తీసుకున్నా కూడా. మేడం మాట్లాడితే ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వంలో ఈ అన్యాయం జరుగుతుంది అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. కానీ అసలు ప్రజల కోసం నేనేం చేయాలి అని చెప్పి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? లైక్ ఆయనకి అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అనిపించట్లేదా? అండ్ ముఖ్యంగా నేను ఇక మీద పోరాటాల్లో పాల్గొంటాను అంటున్నా. అసలు ఆయన పోరాటాల్లో పాల్గొనాలంటే ఫస్ట్ బయట ఉండాలి కదా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అసలు దేనికి పోరాటం చేస్తాడో ప్రజలకు అర్థం కావట్లా. ఫస్ట్ థింగ్
అదే తిన్నది అరక్కన ఆయన రోడ్డు మీద తిరగాలి అటు ఇటు అంతే. మీరు అంటున్నారు కదా అసెంబ్లీకి ఎందుకు రాడని, అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు కదా. ఇవాళ అంబటి రాంబాబు ఏమడుగుతున్నారు, దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇదేంటి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటున్నాడు. ఎవరికి దమ్ము ధైర్యం ఉండాలంటే ప్రజలను ప్రశ్నిస్తున్నావు నువ్వు. ప్రజలకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నువ్వు ప్రతిపక్ష నేతగా వద్దు మహానుభావ అని చెప్పి ఓట్లు వేయాల. వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని కదా ఏడుపు, నేను డబ్బులు ఇచ్చాను మీరు వేయలేదు అంటున్నాడు కదా, మీ సంగతి తేలుస్తానంటున్నాడు. ప్రజలు ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మా సంగతి ఏం తేలుస్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అని చెప్పలేడు. ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూనో లేకపోతే మీరు అన్నట్టుగా ధర్నాలు చేస్తాము అడపాదడపా వచ్చి నేను పాల్గొంటానంటే వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడున్న 10 మంది నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్ ఎలాగ రాడు పెట్టడు, మనం కూడా ఎందుకు మన డబ్బులు తగలేసుకుని వెళ్ళి అక్కడ దెబ్బలు తినాలి ముందు ప్రజల చేతని వాళ్ళు కూడా ఇళ్లలో కూర్చుంటున్నారు. మీకు ఎక్కడైనా ఒక్క ధర్నా జరిగిందా ఇంతవరకు? ఇప్పుడు ఏడనర్థం ఆల్మోస్ట్ అవుతోంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. వాళ్ళు ఏమైనా చేయగలిగారా? ప్రజల్లో చిన్న కదలిక వచ్చిందా? ఆఖరికి పులివెందుల్లో కూడా డిపాజిట్ కోల్పోయాడు కదా, ఇంకా అంతకంటే ఇంకేంటండి. ప్రజలు తిరగబడ్డానికి ఏముంది అక్కడ, నీ మీద తిరగబడతారు తేడా వస్తే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు ఏదైనా నెగిటివ్ మాట్లాడారు అనుకోండి కూటమి ప్రభుత్వం మీద, తిరగబడేది ప్రజలు వైసీపీ మీద. కూటమి వాళ్ళు సేఫ్లో ఉన్నారు, వాళ్ళు అన్నీ చేస్తున్నారు. నిన్న ఆఖరికి వాహనమిత్ర ఆటో వాళ్ళకు కూడా ప్రకటించారు వాళ్ళు 15,000 దసరా కానుక. ఇంతకంటే ఏం చేయాలండి? ఇంకా ఏం చేయగలితే ఏ ప్రభుత్వం అయినా ఇంతకు మించి ఎవడు చేయలేడు. ఇంకా వాళ్ళు అంటే ప్రజలు కోరుకోవడం తప్పలేదు, అపోజిషన్లో ఉండి మీరు ఇలా మాట్లాడటం అనేది సిగ్గులేనితనం. అది అంటే మీరు ఎంత ఏమనాలి ఈర్ష్యతో రగిలిపోతున్నారో కనిపిస్తుంది. అది వాళ్ళ ఈర్ష్య అసూయలను బయట పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడిని బావిలో దూకన్నాడంటే అసలు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి మనం? అంతకంటే ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ ఎవరు లేరు. అంటే ఏ వ్యవస్థ మీద ఆయనకి నమ్మకం లేదు, ఏ వ్యక్తి అసలు వ్యవస్థలు తెలిస్తే కదండి నమ్మకానికి. అసలు వ్యవస్థలు అంటే ఏంటి అంటే ఆయన చెప్పగలడా? ఆయనకి ఏమైనా తెలుసా? అసలు ఎప్పుడైనా తను వెళ్ళాడా? ఇప్పుడు ఎన్ని శాఖలు ఉంటాయో పూర్తిగా తెలుసా? పోనీ ఒక్కసారి అడుగుదాం మనం. అసలు ఏ శాఖలు ఉంటాయి, ఎవరెవరు ఏం పనులు చేయాలమ్మా అని అడిగితే సజ్జలను అడగండి అంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తప్ప ఇంకేం తెలియదండి. ఆ డబ్బులు కూడా అన్యాయంగా సంపాదించడమే తెలుసు. కష్టపడి రూపాయి ఇంతవరకు సంపాదించలేదు. ఆ తిన్నది ఎలా అరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనకు కష్టపడకుండా మనకి తిండారు కదా, ఆయన కష్టపడితే తిండారు కదా, అది తేడా. అంబటి రాంబాబు ఎలక్షన్లు అయిన కొత్తల్లో, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన కొత్తల్లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది వీలైతే మీరు కూడా చూడండి. సత్తెనపల్లిలో రిజల్ట్స్ వస్తున్నాయండి. రిజల్ట్స్ వస్తున్నాయి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను 24,000 ఓట్ల మెజారిటీ తోటి ఓడిపోయాను. అమ్మ అదేంటి 24,000 అంటే చాలా ఎక్కువ, చాలా 24,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాను అని నేను కొంచెం బాధపడుతూ ఉంటే ఇంకొక ఆయన వచ్చాడు, బలానా నియోజకవర్గంలో ఆయన కూడా ఓడిపోయాడండి, ఆయనకి 34,000 మెజారిటీతో ఓడిపోయాడండి అని చెప్పి ఆనందంగా చెప్పాడు. అప్పుడు నాకు కొంచెం ఆనందం వేసింది. 24,000 తోటి నేను ఓడిపోయానని నేను బాధపడక్కర్లేదు, ఆడు 34,000 తోటి ఓడిపోయాడు అని మేము అనుకుంటుండగానే ఇంకొక ఆయన వచ్చాడు, బలానా నియోజకవర్గంలో ఆయన 44,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడని చెప్పాడు. అప్పుడు నాకు ఇంకా సంతోషం వేసింది. అమ్మ నాది 24, ఆడు 44,000 తోటి తేడాతోటి ఓడిపోయాట అనుకున్నాను. ఇట్టా చూస్తే సాయంత్రానికి అందరూ మెజారిటీ మొత్తం 50,000 60,000 ఓట్ల తేడాతోటి అందరం ఓడిపోయాం అని నవ్వుతూ చెప్తున్నాడు. అందరికన్నా నేనే బెటరు, 24,000 ఓట్ల తేడాతోటి ఓడిపోయానని చెప్పే అంబటి రాంబాబుకి అసలు ఇంక ఏం చెబుతాం, మనం ఏం చెబుతాం? అంటే 24,000 ఓట్లతో అంటే కొంచెం అనుకున్నట్ట, ఆడు 34,000 తోటి ఈడు 44,000 తోటి ఆడు 54,000 తోటి ఓడిపోయారంటే సంతోషపడ్డట. అంబటి రాంబాబులు ఇటువంటి వీళ్ళందరూ కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళందరూ పెద్ద నాయకుల్లాగా చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డిని అంటే ఇప్పుడు డస్ట్బిన్లో కింద నుంచి తీసి మురుగు గుంటలో వేద్దామని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. అతను కూడా అటువైపే వెళ్తూ ఉన్నాడు. అందుకని వీళ్ళందరూ కూడా వీళ్ళు రాజకీయాలలోకి వచ్చిన రాజకీయ ముసుగు వేసుకున్న సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించాల్సిన అవసరం అయితే కనపడుతుంది.